అదేందా భయ్యా గిఫ్టా నాకా కొంప తీసి లెక్కెల్లో జమ ఇవ్వు కదా ప్రపంచంలో అన్ని డబ్బుతో లెక్కేయకూడదే నీ మీద అభిమానంతో తెచ్చాను అక్కడ చూడు హాయ్ భలే ఉంది ఆయన ఈ బొమ్మ నాకెందుకు భయ్యా సెక్యూరిటీ కమ్మే ఏం నట్టు మాట్లాడుతున్నావా లోపల బయట నీ దగ్గర బోల్డ్ ప్రాపర్టీ ఉంది కదా ఎవడో కూడా వచ్చి కన్న వేస్తే నీ గతే ఏంటి ఊరుకో అవ్వయ్యా దొంగ వస్తే ఇదేం చేస్తుంది చూపిస్తానుండు ఇలా ఎవడైనా దొంగతనం చేస్తే పీకుద్ది నీ వస్తువుని తన వస్తువులా జాగ్రత్తగా చూసుకుంటది కావాలంటే చూసుకో ఇదిగో వెళ్ళిపెట్టు అది సూపర్ అవ్వయ్యా అది ఇలా నీ మీద ఎవడైనా చెయ్యేస్తే ఆడికి పులిహోరే అంతే కదమ్మే నీ పర్సనల్ పనులు కూడా చేసి పెద్దా ఇదిగో బొమ్మ అమ్మితల్లో పేర్లు చూడు బొమ్మ జడై జడా చూసావా ఎంత సూపర్ బొమ్మను తెచ్చిపెట్టాను అది తాళం తీస్తావేంది ఏ బొమ్మ కొట్టు సత్తి నువ్వా You beating me? I cheating you. This is my revenge. Now your box is burst now. Baba, pada pettu open cheyadu. Baba. రే రే అయ్యో అడిగితే ఇవ్వవు కాబట్టి ఈ బొమ్మ నాటకం ఆడాల్సి వచ్చింది వాళ్ళు అక్కడ తీసుకెళ్తాను మళ్ళీ రేపు సాయంత్రం తీసుకొచ్చి జమ చేసేస్తాను అయ్యో నా డబ్బు తీరా బాబా మధ్యపాటి ధనలక్ష్మి దగ్గర దొరికేవరన్నా కొండే చెప్పేస్తాను రే ఆగండ్రా రే ఏడకి పోతారా ఏదో ఒక రోజు దొరకాల నెల్లూరు ట్రంక్ రోడ్లో గుడ్డలోడు తీస్తాను నా యల్లారా బాబాయ్ నువ్వా వరసలొద్దు ఇద్దరం చెరువు వైపు సర్దేసుకుందాం ఏంటిది ఏంటిది బాబాబు మీ ఇద్దరు సర్దుకోగలేంది నేను ఒక్కడిని ఎక్కువైపోయానంట అడ్జస్ట్ అయిపోదాం సీక్రెట్ చెప్తానని సెంటర్లోకి తీసుకొచ్చావేంటే నాకు దిక్కబోయా నువ్వు లేకపోతే నేను బతకనబ్బోయా అబ్బయ్యో ఈ పెళ్లి జరిగితే నేను ఎంట్రీ తాగుతానబ్బయ్యో హాయిలో దూకుతానబ్బయ్యా ఈ పెళ్ళి ఆపయ్యా అబ్బయ్యో నీకు ఇష్టం లేని పెళ్లి జరగనివ్వను నీ కళ్ళలో నీళ్లు చూడలేను నాకు నీకన్నా ఎవరెక్కువ కాదు అయిపోయాడు ఈ రోజు నరుడు పని జంబగోవింద నీ బాబు తోలు తీసి నువ్వు కొడుకున్న వాడితోనే నీ పెళ్లి జరిపిస్తాను
ఒరే బిళ్ళ నువ్వు ఇటు రారా. నేను నిన్నరా పొట్టోడా దానికి ఇష్టం లేని పెళ్లి చేస్తావరా? ఎవరు నేను? ఒక ఆడదాని గొంతు కోస్తావరా? నువ్వు అసలు దాని తండ్రివేనా? నాకు తెలుసు ధనం, తండ్రి తోలు తీస్తే ఏ ఆడకూతురికైనా బాధగానే ఉంటుంది, కన్ను తీయకపోతే జీవితాంతో నువ్వు బాధపడాల్సి ఉంటుంది. కాపాడండి. ఏం పర్లేదు, అలవాటు అయిపోద్ది మాకాల. అయ్యో రాజా ఆగు, బుద్ధి లేదా? ఇష్టం లేని పెళ్లి చేస్తే తన బతుకు నాశనం అయిపోదా? అమ్మాయికి ఇష్టమైన వాడితో పెళ్లి చేయండి, మాట ఇవ్వండి. ఎవరు? నేనా అమ్మా? నిన్నేరా. ఈ రోజు నుంచి మధ్యాహ్నం గంటకి ఇంటిని కూడా తీసుకురండి. మధ్యాహ్నం గంట అంటాడేంటి? అదే ఏం లేదు, రోజు మధ్యాహ్నం అని గంట కొడతాడు. అందరం క్యూ కట్టి రూమ్ లోకి వెళ్తాం. ఇప్పుడు నిన్ను కుమ్మాడు కదా, అలా కుమ్మి వదిలేస్తాడు అంతే. గంట కొట్టడం అంటే అటులనా? నరకములో కూడా ఇంత పెద్ద శిక్షలు లేవు. ఈ తండ్రి పాత్ర నాకొద్దు తండ్రి, మనం మన లోకమునకు పోయిదాం. వచ్చిన పని పూర్తి కావలే. ఈ దెబ్బలకే భయపడితే ఎలా చిత్రగుప్త? ఓర్చుకొనుము. ఓర్చుకోవాలా? దేహము నీది కాదు, దెబ్బలు నీకు కాదు, ఎన్నైనా చెప్పెదరు. రండి పంతులు గారు, అప్పుడేనా? ఫస్ట్ టైం కదా, చెప్పాడు. ఎంత బాగుంటుందో. ప్రభు, వాడు మనల్ని గుర్తించినడలా మొదటికే మోసమొచ్చును. మా నిజస్వరూపము చూసిన కదా వాడికి గతము గుర్తుకొచ్చును, రూపమే మార్చదు. అది ఎట్లుండునో చూడవలనని మనసు ఉరకలు వేయించున్నది ప్రభు. ప్రభు, ఏమా లావణ్యము, ఏమా సౌందర్యము. దీనికి కొంచెము హొయ్యలు, కొంచెము వయ్యారము మేళవించిన మరింత బాగుంటుందని నా అభిప్రాయం. అదెటులు? నా అనుభవం రంగరించి చూపెదను, తిలకింపుడు. అటులా బడా అటులనే కానిచ్చద. ప్రభు, తమరి గదాదండము గుర్తుకొచ్చి సంశయించుచుంటిని గాని లేనిచో నా తలను మీ ఒడిలో పెట్టుకుని. ప్రభు ప్రభు గుర్తు సంహరించుకుని బంబోల జంబా. దయచేయండి. నానా, ఈ పిల్ల నాకు తెగ నచ్చేసింది. తప్పురా, నీకు పిన్నే వద్ది. వదిన తల్లితో సమానవరా. మన ప్రయత్నము ఫలించవలెనన్నా వాని నిన్న మోహములో పడవేసి శృంగారమునకు ఉసి గొల్పవలే. అది ఆ కన్యామణి కంట పడేలా చేసి పెళ్లిచ్చడ కొట్టవలే. అబ్బయా, ఓ అబ్బయో, యాడున్నావు అబ్బయా? యక్షకళ ఆడుతున్నావురా? ఇప్పుడు ధనలక్ష్మి కొంత ఇమిటేట్ చేయడం అంత అవసరమా? అబ్బయో రా అబ్బయా. రా అబ్బయ్యా, మా అమ్మి పిలుస్తుంది. ఏదో చెయ్యి బాబా, వచ్చేసింది. పెళ్లి పీటల మీద తాళి కట్టకుండా చచ్చిపోతారా?
ఇది వచ్చేసింది. మహి చూడకముందే దీన్ని పంపించాలి. ఇక్కడే ఉండి పలకవేంది, నా మీద అలిగినా? నీకు దండం పెడతానే, నువ్వు అరవక తల్లి. ఇదిగో ప్రస్తుతానికి 500 జమ చేసుకుని వెళ్ళిపో. అదేందబ్బయ్యా అట్టంటావు? నీ డబ్బు ఎవడికి కావాలి? నీ పెళ్లి చూద్దామని కదా నేను వచ్చింది. ఏంటిది జాడిచ్చేస్తాదనుకుంటే ఇంత సాఫ్ట్ గా మాట్లాడుతుంది? పెద్ద ప్లాన్ మీదే వచ్చినట్టుంది. ప్లాను లేదు పాడు లేదు, పక్కనే ఉండి నీకు పెడదామని వచ్చా. నలుగు నన్ను నలుగా? నువ్వు నలుగడితే నా జీవితమే నలిగిపోద్ది. నువ్వు వెళ్ళు. పక్కన కలాగుంది, బండరాయిలా కదలేదేంటి? కళా డ్రీమా? నిన్ను ఇప్పుడు చూసుకోవా? అయ్యయ్యో, రండి రండి, నీకే సపరేట్ గా చెప్పాలా? అయ్యయ్యో, అందరూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోండి బయటికి. రాజా, ఎవరు రాజా వెళ్ళి? అది అబ్బయ్యో, ఈ అమ్మనేనా నువ్వు చేసుకునేది? ఆహాహా, సెల్లె సూపర్ అబ్బయ్యా. మీరెవరు? ఒరి 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 ఒరి, ఈ పిల్లాడు నా గురించి ఏం చెప్పలేదు అసలే. ఓర్ నాయాల అయినోళ్ళ గురించి ఒక మాట కూడా చెప్పబోతు. ఏంది మే? ఎంత నీకు మేనల్లుడైనా ఇప్పుడు పెద్దింటి అల్లుడు కదా, నా ఎలా గీయాలా అనబాక, అస్సీయంగా ఉంటది. ఏంటే వరుసలు కలుపుతున్నావు? అప్పా కూతుళ్ళు ఇద్దరు కట్టంగా పగిలిపోద్ది. ఊరుకో, చెల్లికి నీ గురించి అంతా చెప్పొద్దా ఏంది? సెల్లే అంతనా? ఏంటది? చెప్పు చెప్పు. బాబా, నాకు సిగ్గేస్తుంది. పర్లేదు చెప్పు. చిన్నప్పటి నుంచి మేమిద్దరం భలే జాయింట్లే. గోళీలు ఆడుకున్నాం, బిళ్ళం కూడా ఆడుకున్నాం, ఒంగు దూకుళ్ళు ఆడుకున్నాం, తొక్కుడు బిళ్ళ ఆడుకున్నాం. పిల్ల పెద్ద మనిషి అయ్యాక ఆ పిల్లాట్లు ఒంగుడు దూకుళ్ళు అన్ని మానిపించారమ్మా. లేకపోతే ఇప్పుడు దాకా రోజు అదే పని మీద ఉండరు. అరే మావా, ఆటలాపై చెప్పిన డీటెయిల్స్ చాలు. మీ ఇద్దరు కదండి. రాజా, పెళ్ళే వరకు వాళ్ళని ఇక్కడే ఉండని. అది కాదు మయ్యి, ఇప్పుడు వెళ్ళిపోని అప్పుడు వస్తారులే. కాదనకు రాజా, నా అన్న వాళ్ళు ఉండడమే అదృష్టం. ఉన్నవాళ్ళని దూరం చేసుకుని నువ్వు నాలా దిక్కులేని వాళ్ళ ఎందుకు ఉండాలి? రండి లోపలికి వెళ్దాం. నీళ్లు పోసుకునేది ఆడమ్మా. ఇటు వెళ్ళండి. అరే ఇది మోటార్ సైకిల్స్ బావా, ఇది మనుషులు కూడా కొత్త పెట్టేసుకుంటుంది బావా. మంచిదే కదరా, ఇబ్బంది వస్తే నీ మెళ్ళ కూడా బిల్లు ఇచ్చు. నువ్వు పని చూసుకోవా. పదా ధనలక్ష్మి, ధనలక్ష్మి ముందు బయటకు వచ్చి మన సరుకు చూడ, తర్వాత సోక్సేద్దు గాని. ఓ ధనలక్ష్మి, అబ్బయ్యా వచ్చేసినా, ఎట్టుంది ఇది? కేక, నువ్వు ఊపితే చాలు స్టేట్ అంతా నీ కొంప ముందు. అట్ట అనబాకబ్బయ్యా, నాకు సిగ్గెక్కువ. రే ఆంధ్ర పోండి, అభయ్ వచ్చాడు. రే నువ్వు వెళ్ళి ఆ సరుకు చూడు. రా అబ్బయ్యా, కూర్చో. ఒరే ఒరే ఒరే, ఎంత పెద్ద మూటో. అవునే, పిలిచిన వెంటనే బయటేసుకోకుండా వచ్చేసావేంటి? నీ పిలుపు వినబడితే చాలా అబ్బయ్యా, కాలు చేయి ఆడిదునుకో. నగలు డబ్బు కలిపి 3,210,000 రూపాయలమ్మా. మొదలెట్నా? ఎట్టు అబ్బయ్యా, నేను మీకిచ్చింది హాలికి 1,00,000, పూలకి 1,00,000, డ్రెస్సులకి 70, పోస్టులకి 50, మొత్తం 320. మీరే నాకు 20 బాకీ. అమ్మో అమ్మో, నీవన్నీ దొంగ లెక్కలు. నువ్వు మోసమే, నీ లెక్కలు పెట్టి మోసమే. నేను ఒప్పుకోను. అబ్బయ్యో, బతకడానికి వ్యాపారం గాని నాకు అస్సలు మోసం చేయడమే రాదు. నిజం అబ్బయ్యా. నోట్లో ఎలు పెట్టినా కొరకలేవే అనేవాడు మా నాయన. అందుకని వేలు పెట్టు, ఇక్కడ దాకా కట్టు. అమ్మా, ఇంత చిన్న పెట్టే అంత పెద్ద మూట మింగేసిందా? దిస్ బాక్స్ ఇస్ వెరీ డేంజరస్. సంథింగ్ రాంగ్ ఇన్సైడ్ అండర్ గ్రౌండ్ ఫింగర్ ప్లే. సెకలు పెడుతున్నారు సెకలు. ఆహాహా, డబ్బు కావలసి వస్తే చేతులు కట్టుకుని వస్తారు, ఇచ్చేటప్పుడు మాత్రం ఏడుస్తూ ఇస్తారు. ఈసారి ఒప్పన్న కొంపకరండ్రా చెప్తాను. అడన్న దాంట్లో తప్పే ఉంది. వడ్డీ మీద వడ్డేసి చిప్ప చేతిలో పెట్టావు కదా. నాది లెక్కంటే లెక్కే. అదే ఆ లెక్కల్లోనే పెద్ద బొక్కుందనేది. నా పెట్టే తప్పుడు లెక్కలు చెప్పదబ్బయో. నేను నమ్మనమ్మో, పెద్ద తెరకాసు జరుగుతుంది అక్కడ. తప్పో ఒప్పో మన లెక్కలు మనమే చూడాలి. చూసుకో. చూస్తా ఉన్నా, మాకు భయం ఏంటి?
అభయా అక్కడ చేపెట్టావు? అక్కడ ఉండేది ఉత్తి పెట్టేననుకున్నానమ్మే. మరి చిన్న పిల్లోళ్ళ ఏం తెలియనట్టు చెప్తుండావే. అమ్మ తోడు, ఆ లొకేషన్ నాకు కొత్త. ఏదైనా నువ్వు చేసింది తప్పు అభయా. సారీ. ఈ విషయం 10 మందికి తెలిస్తే నా బతికేమైపోద్ది. ఇంత పెద్ద విషయం 10 మందికి చెప్తానా? నీ పెట్టి నువ్వే పెట్టేసుకో. హలో హలో బావా. ఎలా బావా, వదిలేసి వెళ్ళిపోయావు కదా, ఎలా ఉన్నావు? నీ దైవంలో చాలా టాప్ పొజిషన్ లో ఉన్నారా? ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాను. ఏ లాటరీ తగిలిందా? తుంబా ర్యాకెట్ తగిలింది నీ అబ్బా. చేసిందంతా నువ్వు అయితే నన్ను తగులుకుంది. ఎవరా? ఇంకెవరు? 5 మొండు తల్లక్తే. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ధనలక్ష్మి అక్కడ ఉంటావేంటి? కోతిలో ఎంతసేపు అక్కడ ఉంటావురా? అడ్రస్ దొరకాలా? జడతో వాణ్ణి లంగా బొందుతో నిన్ను ఉరయ్యాకపోతే నేను నెల్లూరు ఆడబిడ్డనే కాదురా నా అల్లారా. రేయ్ దిగుతావా? రాయి తీసు నుకాల ఒక్కేసేనంటే నెత్తూరు నెల్లూరు దాకా పారాలి. నీకు ఈ లోకంలోనే కాదు, ఏ లోకంలోనూ చోటు లేకుండా చేస్తాను. ఈసారి నన్ను పైకి రప్పించడానికి మీ తాతలు ముత్తాతలు దిగి రావాలి. శ్వేతపద్మధరం దేవం త్వం సూర్యం ప్రణమామ్యహం. యమ్మా, నన్ను పైకి తీసుకెళ్ళటానికి నరకాన్ని వదిలిపెట్టి నడుముకి చీర చుట్టి తిప్పుకుంటూ వచ్చావా? నిన్ను నీ లోకంలోనే ఆడుకున్నాను, ఇది నా లోకం. అభయా అభయో, ఒకసారి లోపలికి వస్తా, నీతో మాట్లాడాలా. ఈడు జోడు చక్కగా ఉందమ్మా. ఇద్దరి రాశి ఫలాలు దివ్యంగా ఉన్నాయి. అమ్మా, ఇవాళ 1వ తేదీ, ఇంకో 4 రోజుల్లో అంటే 5వ తేదీన అద్భుతమైన ముహూర్తం ఉంది. ఇది తప్పితే మరో 3 మాసాల వరకు మంచి రోజులు లేవు. మరి లగ్న పత్రిక రాయించమంటారా? రాయండి. అయ్యోరో, 5వ తేదీ ముహూర్తం బాగలేదు. ఎవరమ్మా నువ్వు? వేల పెళ్లిళ్ళు ఈ చేతులతో చేయించాను. పంచాంగం నాకు కంఠోపాఠం. అంత కోపమైంది అయ్యోరా. ఇంకోసారి చూడు. ప్రతి వాళ్ళు పంచాంగం వల్లించేవాళ్ళు. అలాంటప్పుడు మేమెందుకు, మా పాండిత్యం ఎందుకు? ఏమైంది పంతులు గారు? తప్పు జరిగిపోయింది బాబు. నాకు తెలియకుండానే దుర్ముహూర్తం పెట్టేశాను. ఆ అమ్మాయి చెప్పకపోతే ఎంత ఘోరం జరిగేదో. ఎప్పుడు ఇలా జరగలేదు. క్షమించండి బాబు. ఏం పర్లేదులేండి, పెళ్లికి తొందరే ఉంది. 3 నెలల తర్వాత ఉండే ముహూర్తాలే పెట్టండి. అమ్మా మహి, సమయానికి ఆ పిల్లొచ్చి దుర్ముహూర్తం నుంచి తప్పించిందమ్మా. ఇక అన్నీ మీకు మంచి రోజులే. వస్తాను. చూడమ్మా మహి, చూడమ్మా మహి, రాబోయేవి దుర్దినాలు. మీ ఇద్దరి జాతకాల ప్రకారం ఏదో కీడు జరిగే అవకాశం ఉంది. మరి ఇప్పుడు ఏం చేయాలి పంతులు గారు? ఏం చెయ్యాలో చెప్పడానికే కదమ్మా నేనున్నది. ఏం చేయాలో చెప్పడానికే కదమ్మా నేనున్నది. ఓ వారం పాటు మీ ఇద్దరి మధ్య మాటలు గాని చూసుకోవడాలు గాని జరగకూడదు. ఒకే ఇంట్లో ఉండకూడదు. అప్పుడు గాని అనుకున్నది జరగదు. ఊరుకోండి పంతులు గారు, 1 వారం విడిపోయినంత మాత్రాన చెడు మంచి అయిపోతుందా? రాజా, 1 వారమే కదా, కాదనుకో. కానీ గోవిందం, ఏమ్మా? అత్తమ్మ వాళ్ళని బట్టలు సర్దమని చెప్పు. సింహాచలం వెళ్ళాలి. అలాగేనమ్మా. ఈ వారం దాటితే గండం గడిచినట్టేనా పంతులు గారు? ఏ గం మధ్యాహ్నం ఫ్లైట్కి మేము బయలుదేరుతాం రాజా. అలాగే.
ఇప్పుడు చూపించద నా బంబోడ జంబా. ఆహా! అబ్బా అమ్మా సురుకు సురుకుమంటుంది. ఏమి తట్టుడు తట్టితివిరా మానవా. ప్రభు, వాడు తమరు పీఠముల మీద బాదిన బాధుడు 1000 మద్దెళ్ల మోతవలే మోగినది. ఎటుల భరించితిరి ప్రభు? అది అనుభవించుటయే తప్ప వర్ణించుటకు వీలు కాదు చిత్రగుప్త. ఆ ఆర్తనాదము దిగమింగి చిరునవ్వులు చిందిస్తే గాని ఆ మోత పోలండి ప్రభు, అనుకున్న పని జరిగినది. పోవుదాం రండు. హలో 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 నారాయణ, నేను ఆ రాజా ఇంకా చావలేదయ్యా. మా కొంప మీద పడి మమ్మల్ని గడ్డి గడుపుతున్నాడు. ఇదిగో 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 మహి సింహాచలంలో ఉంది. దాన్ని గనక పట్టుకున్నావంటే ఆస్తి మొత్తం మన చేతిలోకి వస్తాము. నువ్వు తొందరగా రారు. నువ్వు పెట్టొచ్చేసావు, చేయబట్టి లోపలికి గుంజేశాడు. తప్పబ్బయ్యా అని ఎంత చెప్పినా ఇంట్లే. నా బతుకు నాశనం చేసేసాడు చెల్లె. పెళ్లికి ముందే భాగవతం అంతా బయటపడింది. ఇక వాడిని మర్చిపో, పేడా వదిలిపోతుంది. చేసిందంతే చేసి సిగ్గు సరే లేకుండా వచ్చాడు చూడు. అడగాల్సిన 4 అడిగి తరిమే. ఎందుకు రాజా అందరూ మనల్ని విడదీయడానికి చూస్తున్నారు? అంటే నేను చెప్పింది అబద్ధమా? నువ్వు కళ్ళతో చూసింది కూడా నమ్మవా? చూసిందే కాదు, దేవుడు వచ్చి చెప్పినా రాజా తప్పు చేశాడంటే నేను నమ్మను. ఓహో, నేను చెప్పినా నమ్మవు, మా నాయన చెప్పినా నమ్మవు, మీ వాళ్ళు చెప్పినా నమ్మవు, ఆఖరికి ఆ దేవుడే చెప్పినా నమ్మవు. పోనీ నీ రాజా చెప్తే నమ్ముతావా? పైసా తగ్గినా ఆ అమ్మాయి కాళ్ళు చేతులు విరిచి ముక్కలు ముక్కలుగా నరికి మీకు పార్సల్ చేస్తాను. ఆ అమ్మాయి వెనకాల బోల్డ్ ఆస్తుందని నాకు బాగా తెలుసురా. అందుకే ఆవిడ మహారాణి ఫోజ్ దొబ్బినా నానా చాకిరి చేసి పెట్టింది. కూర్చోబెట్టి మేపడానికి నాదేమన్నా ధర్మసత్రమా? ఆవిడ మీద మోజా. చిటికేస్తే కాఫీ తేవడం, చిటికేస్తే పనులు చేయడం, ఇదంతా ప్రేమ కాదు మహి, డబ్బు. ఇంకోసారి చిటికేస్తే పడకు, నటి రోడ్డులో అమ్మేస్తాడు. డబ్బు కోసమే నా దగ్గర నటించావా మహి? అప్పుడు డబ్బు కోసమే నా దగ్గర నటించావా? వెళ్ళిపో. వెళ్ళిపో. మహి, శభాష్, ప్రేమతో చావునే జయించావు. నరుడు తలుచుకున్న ఏదైనా సాధించగలడని నిరూపించావు. నిన్ను చూసి ముచ్చటిస్తున్నదిరా. ఇక ఎలాంటి అవరోధాలు ఉండవు. అష్టైశ్వర్యాలతో తురతూగుతూ
పిల్ల పాపలతో కళకళలాడుతూ నిండు నూరేళ్లు హాయిగా ఉందామనుకుంటున్నావా? మళ్ళీ ఇదేం ఫిట్టింగ్ స్వామి? ఇక్కడ ఉండవురా? బాబోయ్, ఇలా ఇరికిచ్చారేంటండి బాబు? ఎంతకాలం తప్పించుకుంటావురా? నా డబ్బు లేడా? చెప్పరా? నరుడా, భూలోకంలో ఈ బాధుడు కంటే నరకమే నయమనిపిస్తుంది కదా. ప్రభువులు మారిపోయారు మాత. నేను నమ్మను. ఇది సత్యం తల్లి. ఇదిగో నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను. నీకు దండం పెడతానే తల్లి. నిన్ను టార్చర్ పెట్టకుండా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే త్వరగా. మిస్టర్ యమా, మిస్సెస్ యమా, ఆయన మారితే సరి. దేవి దేవి ఇక నరకానికి వెళ్తే తెడ్డు తిరిగేస్తుందేమో, భూలోకమే బెటరు అనిపిస్తుంది కదూ. అయ్యో అబ్బాయా, నువ్వు నాకు దక్కాలని అబద్ధం చెప్పా. ఇలా అవుతుంది అనుకోలేదు. నా నోరు పడిపోను. ఈ నెత్తురేంది, దెబ్బలేంది. లే అబ్బాయా, పైకి లే. ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తా. ఆ నవ్వేందబ్బయ్యా, ఇక్కడే ఉంటే చచ్చిపోతావు. నీకు కావాల్సింది కూడా అదే కదా యమధర్మరాజా. ఈ గుడి ప్రాంగణంలో ఉన్నంత వరకు నాకు చావు రాదు. బయటికి రప్పిస్తే కానీ నన్ను చంపాలన్న మీ కోరిక తీరదు. పదండి, మీరెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. మీరు కోరుకునే నా చావుని సంతోషంగా మీకు ఇచ్చేస్తాను. కానీ ఒక్క అరగంట నాకు సమయం ఇవ్వండి యమధర్మరాజా. నా కోసం కాదు, ఒక అమాయకురాన్ని రక్షించడం కోసం. నేను క్షమించరాని తప్పులు చేశాను. ఆ తప్పులకి నరకంలో ఉన్న శిక్షలన్నీ అనుభవిస్తాను. కానీ నా మహిని కాపాడుకోవడానికి నా చావుని ఒక్క అరగంట ఆపండి చాలు. మీరు కనికరించకపోయినా పిరికితనంతో ఇక్కడ కూర్చొని నా ప్రాణాలు కాపాడుకోను. మహిని రక్షించాలన్న నా సంకల్పమే నా ఆయుధం. దానితోనే ఆఖరి క్షణం వరకు, నా ఊపిరి ఆగిపోయేంత వరకు పోరాడతాను. ఆహా, ఎంత నిబ్బరంగా ఉన్నావు స్వామి. అతనేమి నిన్ను ప్రాణదానం కోరలేదే, ఒక ప్రాణాన్ని కాపాడాలని అడిగాడు. అది ఇవ్వడానికి కూడా నీకు మనసొప్పలేదా? అతను చేసిన తప్పులు పాపాలైతే నువ్వు చేసిన తప్పులకి ఎన్ని చిట్టాలు నిండాలి? అసత్యం పలికావు, దొంగతనానికి దిగజారావు, ఒక జంటను విడగొట్టావు. ఇవన్నీ ధర్మసూత్రాలేనా? మూట కట్టుకున్న కళంకాన్ని చెరిపేసుకోవడానికి అతను అడిగిన సమయం అన్నాయి. నాకు ఆ శక్తి ఉంటే అరగంట కాదు నారదా, 100 ఏళ్ళు ఆయుష్ ఇవ్వాలనిపిస్తోంది. సమవర్తి, కానీ ఆ అవకాశం చేజారిపోయినది. ఆశము వదులుట తప్ప వెనుకకు రప్పించు శక్తి నాకు లేదు.
అతను వేసే ప్రతి అడుగు మృత్యుద్వారం వైపు నడిపిస్తుంది. ప్రతి ఘడియ ప్రాణాన్ని హరిస్తోంది. ఇక అతని మరణము అనివార్యము నారదా, అనివార్యము. ఆగండ్రా. ఆ